ఇన్‌స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ఎక్కడ చూసినా సరే ఈ స్ట్రాబెర్రీ డిజర్ట్ అయితే చాలా వైరల్ అవుతుంది. సో నేను కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి స్ట్రాబెర్రీలు అయితే తెప్పించుకున్నాను అనమాట. 2 బాక్సెస్ తెప్పించుకున్నాను. అలాగే తినకుండా కొంచెం వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ బేకింగ్ సోడా వేసేసి దాంట్లో ఉన్న మట్టి అవన్నీ పురుగులు కొంచెం ఉంటాయంట మరి. సో క్లీన్ చేసుకోవాలి స్ట్రాబెర్రీని మొత్తం. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్ గా కట్ చేసేసుకోవాలి. నేను తెచ్చుకున్న స్ట్రాబెర్రీస్ అన్నింటినీ పీసెస్ గా కట్ చేసేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డబుల్ బాయిలింగ్ మెథడ్ లో కింద బౌల్ లో వాటర్ పోసేసి పైన ఇంకో బౌల్ లో అయితే డార్క్ చాక్లెట్ అండ్ కొంచెం డైరీ మిల్క్ అయితే వేసుకున్నాను. చాక్లెట్ సరిపోలేదని చెప్పేసి ఇంకో డైరీ మిల్క్ తెచ్చి దాంట్లో అయితే వేసుకున్నాను. ఇలా కరగబెట్టేసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఆ గ్లాస్ అలా చూడబుద్ది కాక హార్షీ సిరప్ దొరికితే దాన్ని అయితే అలా డెకరేట్ చేద్దామని చెప్పి వేసాను. అది ఇంకో కళాఖండం అయిందనమాట. సరే అని చెప్పేసి నేను కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ పీసెస్ అయితే దాంట్లో వేసేసుకున్నాను. గ్లాస్ నిండా స్ట్రాబెర్రీ పీసెస్ అయితే వేసేసి మనం కరగబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఒక డార్క్ చాక్లెట్ ది అదైతే దాంట్లో వేసుకోవాలి. నేను పక్కన పెట్టేసుకుని కొంచెం గట్టిపడింది అనుకుంటా అని చెప్పి అలాగే మిక్స్ చేసుకొని అయితే తినేసాను. నాకైతే టేస్ట్ బాగా అనిపించింది. కొంచెం డైరీ మిల్క్ కొంచెం పుల్లగా స్ట్రాబెర్రీ అయితే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో బాయ్.